నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పును చూపించి మాట్లాడితే నువ్వు ఇష్టపడవు. నీకున్న పరిస్థితులు అలాంటివి. చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దంగి బతుకు, ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి, అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి, అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు. సినిమాల్లో చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు ఎదుర్కోవడం. జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం. చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలు 40 సంవత్సరాలు సీనియర్ సర్వీస్ 14 సంవత్సరాలు ఉండాలనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు. వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి. అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా? చూస్తూ ఉండు. ముందు ఎమ్మెల్యేగా గెలు, తర్వాత ఏడుద్దు. కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు. చాలా సీరియస్గా చెప్తున్నా. నువ్వు మాట్లాడిన వాటిలో మేము మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చింది. నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని, ఏబిఎన్ రాధాకృష్ణని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నన్ను చంద్రబాబు నాయుడు వెళ్ళి ఎగ్గురు ఒక తనుదాను మా అమ్మని ఎప్పుడు గతంలో గిట్ట మాట్లాడారు కదా అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నానో ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా. నీకు ఆత్మాభిమానం ఉంటే సిగ్గు శరం అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు ఉండి హైదరాబాద్లో ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారు. మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళని ఎగ్గురుతాను. ఇంకొకసారి పిచ్చి ప్రలాపనలు పోతే మాత్రం మర్యాదగా ఉండదు, చూస్తా ఊడుకో.